గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు మనం ఫైనల్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్లో సెమిస్టర్ పేపర్ 8 అడ్వాన్స్ ఆర్గానిక్ రియాక్షన్స్లో బిఫోర్ క్లాస్లో మనం ఏమి నేర్చుకున్నాం అంటే మేనేజ్ బేస్ మరియు స్టాక్ కినమైన రియాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈరోజు రాబిన్సన్ యాన్యులేషన్ రియాక్షన్ రాబిన్సన్ annulation reaction. Robinson annulation reaction లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ సంయుగ్మ సంకలనము కాంజుగేటెడ్ ఎడిషన్ మరియు సంయుగ్మ సంకలనము జరిగిన తరువాత అన్వంతర ఆల్డాల్ సంగమన చర్య ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్ మరియు చివరిగా ఒక విలోపన చర్య ఎలిమినేషన్తో కూడి ఉన్నటువంటి ఒక వలయ నిర్మాణ చర్యగా రాబిన్సన్ యాన్యులేషన్ మనకి పరిచయం చేయడం జరిగింది. అయితే ప్రతిక్షేపిత సైక్లోహెక్సనోన్ వ్యవస్థలో కూడి ఉన్నటువంటి ద్వివలయ సమ్మేళనములను ఉత్పన్నములుగా పొందుటకు ఉద్దేశించబడినటువంటి సంశ్లిష్ట చర్యా శ్రేణులతో, అంటే ఇక్కడ మనకి ఉత్పన్నాలుగా ఏమి ఏర్పడతాయి రాబిన్సన్ యాన్యులేషన్లో అనుకుంటే ద్వివలయ సమ్మేళనాలు, అంటే సైక్లోహెక్సనోన్ వ్యవస్థతో కూడి ఉన్నటువంటి ద్వివలయ సమ్మేళనాలు అనేవి ఇక్కడ మనకి ఇవి ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ రాబిన్సన్ యాన్యులేషన్ యొక్క ఆవిష్కర్త, అంటే ఇది ఈక్వేషన్కి ఆవిష్కర్త ఎవరు అని మనం అనుకుంటే సర్ రాబర్ట్ రాబిన్సన్. ఈ పేరు మీదుగా దీనికి రాబిన్సన్ యాన్యులేషన్ అని పేరు పెట్టారు. ఈ పేరు మీద దీనికి రాబిన్సన్ యాన్యులేషన్ అని పేరు పెట్టడం అనేది జరుగుతుంది. రాబిన్సన్ యాన్యులేషన్ అనగా యాన్యులేషన్ అంటే ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ ఏ రింగ్, అంటే వలయ నిర్మాణము బిల్డింగ్ ఏ రింగ్, వలయ నిర్మాణము. యాన్యులేషన్ అనగా వలయ నిర్మాణము. అయితే ఇక్కడ మనకి 3 పద్ధతుల్లో మనకి మెకానిజం అనేది ఉంటుంది. మనం ఏం తీసుకుంటాము అంటే మనకి ఇక్కడ కీటోన్కు ఒక ఇనోలేట్ అయాన్తో సంకలనం చేసిన ఈనోలేట్ అయాన్తో సంకలనం కనుక జరిపినట్లయితే మనకి చివరిగా ఈనోలేట్ అయాన్తో సంకలనం జరపడం వల్ల మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ద్వివలయ సమ్మేళనము ఏర్పడుతున్నది. ద్వివలయ సమ్మేళనం అనేది ఏర్పడుతుంది. దీని యొక్క రియాక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదటగా రియాక్షన్ చూద్దాం, తర్వాత నుంచి మెకానిజం. ఈ డబుల్ బాండ్స్ ప్లస్ దీని ఈనోలేట్ అయాన్తో ఈనోలేట్ కార్బన్ సైక్లోహెక్సనోన్, ఇది ఏమంటున్నావచ్చు సైక్లోహెక్సనోన్ రైట్. తీసుకుంటే మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ద్వివలయ సమ్మేళనం మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ద్వివలయ సమ్మేళనము మనకి ఇక్కడ ఏర్పడడం ప్లస్ H2O. ద్వివలయ సమ్మేళనం అనేది ఏర్పడుతుంది.
ఇది రాబిన్సన్ యాన్యులేషన్ రియాక్షన్. రాబిన్సన్ యాన్యులేషన్ రియాక్షన్. రైట్. నెక్స్ట్ దీని యొక్క మెకానిజం కనుక మనం చూస్తే దీని మెకానిజం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెకానిజం మనకి 3 దశల్లో జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే మొదటిగా ఈనోలేటైన్తో మైకెల్ సంకలనం జరుగుతుంది. రెండోది అన్వంతర ఆధార సంకలనం జరుగుతుంది. మూడవది అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడేటప్పుడు విలోపనము చెంది ఎలిమినేషన్ జరిగి మనకి ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఏర్పడుతుంది. దీని యొక్క మెకానిజం 1 by 1 కనుక మనం చూస్తే మెకానిజం 1 by 1 చూస్తే మనకి క్షారం వలన కీటోన్ నుండి ప్రోటాన్ తొలగించబడి ఈనోలేట్ అయాన్ ఏర్పడును. క్షారం వలన మొదటిగా మనం తీసుకున్నట్లయితే C డబుల్ బాండ్ O, దీన్ని OH మైనస్లో క్షారంతో కనుక మనం ట్రీట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ దగ్గర నుంచి బాండ్ ఎలా మైగ్రేట్ అవుతుంది, ఇది O మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ OH మైనస్ తీసుకుని మనకి H2O అనేది రిమూవ్ అవుతుంది. మనకి ప్రొడక్ట్ ఎలా వస్తుంది అంటే O మైనస్ ఇనోలేట్ అయాన్. దీన్ని 1 అనుకో, దీన్ని 2 అనుకో, ఇనోలేట్ అయాన్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మైకేల్ చర్య. రెండో స్టెప్లో మైకేల్ చర్య, మైకేల్ రియాక్షన్. ఇక్కడ ఈనోలేట్ అయాన్ తీసుకుని ఈనోలేట్ అయాన్ను మనం ఏదైతే ఈనోన్ తీసుకున్నామో ఆ ఈనోన్తో 1,4 సంయుగ్మ సంకలన చర్య జరిపిన ఈనోలేట్ అయాన్ తీసుకుని ఇదిగో ఈనోలేట్ అయాన్ ప్లస్ ఈనోలేట్ అయాన్ ప్లస్ రైట్. ఈనోలేట్ అయాను మనకి ఈనోన్తో 1,4 సంకలన చర్య జరిగి నూతన ఈనోలేట్ అయాన్ ఏర్పడును. నూతన ఈనోలేట్ అయాన్ అనేది మనకి ఏర్పడుతున్నది. రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుంది. ఇది ఇక్కడ ఇది ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తే ఈ బాండ్ వచ్చి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ మనకి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే ఇక్కడ ఇది వచ్చి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది O మైనస్ గా మైగ్రేట్ అవుతుంది. O మైనస్ గా మైగ్రేట్ అవుతుంది. అప్పుడు మనకి ప్రొడక్ట్ ఏమవుతుందో చూస్తే C డబుల్ బాండ్ 1 మైగ్రేట్ అయింది. నెక్స్ట్ ఇది డబుల్ బాండ్ O మైనస్ డబుల్ బాండ్ O మైనస్ CH3 కదా, ఇది CH3. రైట్. ఆ విధంగా మనకి రెండవ స్టెప్ ఏర్పడుతుంది. దీన్ని ఇది సెకండ్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. రైట్, అది ఫోర్త్ వన్. అది మైకేల్ ఎడిషన్. ఏమలేదు, ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఎలా మైగ్రేట్ అయింది, ఈ బాండ్ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేసింది. నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే ఈ బాండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది O మైనస్ కింద ఈనోలేట్ అయాన్ కింద మనకి ఏర్పడుతున్నది. రైట్. నెక్స్ట్ స్టెప్ కనుక మనం చూస్తే ఇక్కడ వేస్తాం చూడండి. నెక్స్ట్ ఈనోలేట్ అయాను ప్రోటనీకరణం జరిగి డైకీటోన్ ఏర్పరచును. ఈనోలేట్ అయాను ప్రోటనీకరణం జరిగి డైకీటోన్ అనేది ఏర్పడును. ఇక్కడ చూడండి, ఆ స్ట్రక్చర్ తీసుకుంటే
ఇదిగో ఇనోలేట్ అయాన్ O మైనస్ CH3 రైట్. ఇప్పుడు రైట్ సారీ డబుల్ బాండ్ అనేది ఇక్కడ కదా ఉండేది, రైట్. ఇది డబుల్ బాండ్ ఇక్కడ వచ్చింది, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ ఇప్పుడు బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ ఇది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ CH మైనస్, ఈ CH మైనస్ ఇక్కడ మనకి H2O తో మనం చేసినప్పుడు ఇక్కడ H ప్లస్ తీసుకుని ఇక్కడ మనకి CH2 అనేది ఏర్పడి మనకి డైకీటోన్స్ అనేవి ఏర్పడతాయి. డైకీటోన్స్ అనేవి ఏర్పడతాయి. C డబుల్ బాండ్ C డబుల్ బాండ్ అది మనకు ఆ విధంగా డైకీటోన్స్ అనేవి ఏర్పడతాయి. ప్లస్ OH మైనస్ ప్లస్ OH మైనస్, ఇది ప్రోటనీకరణము జరిగేటువంటి విధానము. నెక్స్ట్ క్షారం చేత డైకీటోన్ను ప్రోటాన్ తొలగించబడి ఈనోలేట్ అయాన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్షారము చేత మనకి ఇక్కడ ప్రోటాన్ అనేది తొలగించబడి ఈనోలేట్ అయాన్ అనేది ఏర్పడుతుంది. ఆ స్టెప్ కనుక మనం చూస్తే ప్రయత్నం చూడండి. నెక్స్ట్ స్టెప్ అది తీసుకోవాలన్నమాట. C డబుల్ బాండ్ లో ఈ CH3 ఎలా రాసుకోవచ్చు? CH2H రాయొచ్చు కదా. దీన్ని ఏం చేస్తాం? ప్లస్ OH మైనస్, అంటే దీన్ని బేస్తో ట్రీట్ చేస్తే, దీన్ని బేస్తో కనుక ట్రీట్ చేస్తే ఈనోలేట్ అయాన్ అనేది ఏర్పడుతుంది. O మైనస్ H ప్లస్ OH మైనస్ తీసుకుని మైనస్ H2 కింద రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఎలా వస్తుంది అంటే తీసుకుంటాం CH2O మైనస్ ఈనోలేట్ అయాన్. ఈనోలేట్ అయాన్ అనేది మళ్ళా మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. దాంట్లో మార్పు ఉంటుంది. నెక్స్ట్ అన్వంతర ఆల్డాల్ సంగన చర్య, ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్ అనేది నెక్స్ట్ జరుగుతున్నాము. ఏమిటది? ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్. ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్ లో మనకి ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ వేస్తాను. ఇది O మైనస్. ఇంటర్మాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్ లో ఈనోలేట్ అయాన్ నుండి ఆల్కాక్సైడ్ అయాన్ ఏర్పడుట. ఈనోలేట్ అయాన్ నుండి ఆల్కాక్సైడ్ అయాన్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. రైట్. ఈనోలేట్ అయాన్ దీని నుంచి ఆల్కాక్సైడ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందో చూడండి. CH2O మైనస్, రైట్. ఇక్కడ మనకి ఆల్కాక్సైడ్ అయాన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే మనకి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ ఇక్కడికి డబుల్ బాండ్ కింద మైగ్రేట్ అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ CH2 దగ్గర ఉన్నటువంటి బాండ్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు ఇది O మైనస్ ఇలా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది ఎలా వస్తుందో కనుక మనం చూస్తే ఎలా వస్తుంది? ఇక్కడ O మైనస్ కి దీన్ని ఇంకా మనం అర్థమయ్యేలా రాసుకోవాలి అంటే ఇంకా ఈజీగా రాసుకుందాం.
సి డబుల్ బాండ్ రైట్. అది ఇక్కడ మనకి ఏమి ఏర్పడింది, మరలా ఈనోలేట్ అయాన్ అనేది ఏర్పడింది. దీని మరలా ఆల్కాక్సైడ్ అనేది ఏం చేస్తుందంటే ప్రోటనీకరణం జరుగుతుంది. ఆల్కాక్సైడ్ అయాను ప్రోటనీకరణం వలన ఆల్కహాల్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కాక్సైడ్ అయాన్ ప్రోటనీకరణం వలన అంటే ఇక్కడ ఏర్పడినటువంటి ఆల్కాక్సైడ్ అయాన్ ప్రోటనీకరణం అనేది H+ అయాన్ యాడ్ అవ్వడం వలన H+ అయాన్స్ అనేవి యాడ్ కావడం వలన మనకి ఆల్కహాల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ సందర్భంలో O- ప్రోటనీకరణం జరిగి ఆల్కహాల్స్ అనేవి ఏర్పడతాయి. OH ఈ విధంగా మనకి ఆల్కహాల్స్ అనేవి ఏర్పడతాయి. అయితే మనకి ఇక్కడ సమస్యలో డైరెక్ట్గా OH C డబుల్ బాండ్ ఆల్కహాల్స్ అనేవి ఏర్పడతాయి. చివరిగా హైడ్రాక్సైడ్ అయాన్ వలన కీటోన్ సమూహమునకు ఆల్ఫా స్థానమందు గల ప్రోటాన్ తొలగించబడి, అంటే ఇక్కడ ఉన్నటువంటి కీటోన్ సమూహానికి ఆల్ఫా స్థానంలో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది తొలగించబడి, ఆల్ఫా స్థానంలో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది తొలగించబడి దాన్ని E2 ఎలిమినేషన్ అంటాం. ఏమంటాం? E2 ఎలిమినేషన్ అని అంటాం. అంటే ఇక్కడ దీని కనుక మనం తీసుకున్నట్లయితే OH C డబుల్ బాండ్ O. ఇప్పుడు ఈ కీటో సమూహానికి ఆల్ఫా స్థానంలో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది తొలగించబడి, అంటే ఇక్కడ మనకి -H2 అనేది రిమూవ్ అయ్యి ఆల్ఫా స్థానంలో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది తొలగించబడి అంత్య ఉత్పన్నముగా ఈనోలు ఏర్పడుతుంది. అంత్య ఉత్పన్నంగా ఈనోలు అనేది ఏర్పడుతుంది. దీన్నే రాబిన్సన్ యానిమేషన్ రియాక్షన్. ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి బాండ్ అవుతుంది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఇది మనకి ఏర్పడినటువంటి ఫైనల్ ప్రొడక్ట్. ఇది మొదటిగా మనం తీసుకున్నటువంటి రియాక్షన్ మనం చూసుకుంటే ఇది ఒకేలా ఉంటుంది. చూడండి కావాలి. ఓకే, ఇది రాబిన్సన్ యాన్యులేషన్. లో యాన్యులేషన్ రియాక్షన్ అనేది ఈ విధంగా మనం చూస్తాం. ఓకే, అది రియాక్షన్ మరియు మెకానిజం. రైట్. నెక్స్ట్ రియాక్షన్ ఉంపోలం. దీన్నే మనం ఉంపోలం అనేది, ఈ ఉంపోలం అనేది ఏమిటంటే ఒక జర్మన్ పదము. ఉంపోలం అనేది ఒక జర్మన్ పదము, జర్మన్ పదం. ఉంపోలం అనేది ఒక జర్మన్ పదము. దీనిలో మనకి ఈ పదానికి అర్థం ఏంటంటే ద్రవణ విలోమము. పదానికి అర్థం ఏంటంటే ద్రవణ విలోమము. పదానికి అర్థము ద్రవణ విలోమము. మూలం అంటే ద్రవణ విలోమము. ఈ పదాన్ని మనకి డి షిబాష్ శాస్త్రజ్ఞుడు మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? డి షిబాష్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీన్ని ముందు ఈజే కొరియన్ శాస్త్రజ్ఞుడు ఈ విధానాన్ని ఉపయోగించి తన సంశ్లేషణ విధానంలో దీన్ని బాగా అనుసరించడం అనేది జరిగింది. ఎవరు? ఈజే కొరే అనేటువంటి శాస్త్రవేత్త
మనకి ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. అయితే దీనిలో బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి కుంభోలాంగ్ విధానాలు కనుక మనం చూసుకున్నట్లయితే, బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి కుంభోలాంగ్ విధానాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అందులో మొదటిది సైనైడ్ అయాన్ కుంభోలాంగ్. సైనైడ్ అయాన్ కుంభోలాంగ్. సైనైడ్ అయాన్ కుంభోలాంగ్. రెండవది కార్బోనైల్ కుంభోలాంగ్. సైనైడ్ అయాన్ కుంభోలాంగ్ అండ్ కార్బోనైల్ కుంభోలాంగ్. సైనైడ్ అయాన్ కుంభోలాంగ్, కార్బోనైల్ అయాన్ కుంభోలాంగ్. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైనైడ్ అయాన్ కుంభోలాంగ్. సైనైడ్ అయాన్ కుంభోలాంగ్ మనం చూస్తే దీన్ని కెనానికల్ కుంభోలాంగ్ కారకంగా దీన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి దీని యొక్క ఇలాంటి సైనైడ్ వర్గ ద్రవణ విలోమాలకు, సైనైడ్ అయాన్ యొక్క కుంభోలాంగ్స్కి మనం ఇంకా కొన్ని ఉదాహరణగా ఏమేమి తీసుకోవచ్చు అంటే బెంజోయిన్ సంగమన చర్య లాంటి ఉదాహరణలు కూడా మనం తీసుకుని వీటిని వివరించవచ్చు. అయితే దీని యొక్క ఉదాహరణగా మనం తీసుకుని చేసినట్లయితే హార్మోనైల్ కాంపౌండ్గా బెంజాయిల్ హెడ్, వీటిని ఉదాహరణగా తీసుకుని చేస్తే pH C double bond OH ప్లస్ దీన్ని దేంతో ట్రీట్ చేస్తామంటే సైనైడ్ అయాన్తో ట్రీట్ చేస్తాం. సైనైడ్ అయాన్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది O- కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమి ఏర్పడుతుంది అంటే pH H NO మైనస్. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ అనేది మనకి ఇక్కడ మైగ్రేట్ అయితే, లేదంటే ఇక్కడ బాండ్ ఇలా మైగ్రేట్ అయ్యి మనకి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఇక్కడ మైగ్రేట్ అవుతుంది. H ప్లస్ O మైనస్ తీసుకుని మనకి ఇక్కడ COH మైనస్ PH ఇక్కడ మనకి CN ఈ విధంగా ఏర్పడుతుంది. దాన్ని ప్రయాసం చూడండి. సైనైడ్ అయాన్ కుంభోలాంగ్ ఇలా పైకి దీని నుంచి ఏం జరుగుతుందంటే ఇక్కడ బాండ్ మైగ్రేట్ అవుతుంది. ఇక్కడ PH C మైనస్ CnOH ఈ విధంగా ఏర్పడుతుంది. దీన్ని ద్రవణ విలోమము అన్నాము. దీన్ని కుంభోలాంగ్ ద్రవణ విలోమము. దీని నుంచి మనకి ఏమి ఏర్పడుతుందంటే దీనికి pH C డబుల్ బాండ్ H దీనిలో యాడ్ చేసినట్లయితే ఇది వచ్చి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది O మైనస్ కింద కాబట్టి అంటే మనకి ప్రొడక్ట్ ఏమొస్తుందంటే pH CH O మైనస్ చూడండి, ఈ కార్బన్ నుంచి కార్బన్ కి బాండ్ ఫామ్ అవుతుంది. ఇది రెండు కార్బన్ల మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది O మైనస్ ఇక్కడ ఉన్నటువంటి CnOH రైట్.
నెక్స్ట్ ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ O మైనస్ కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ తీసుకుని ఇక్కడ OH అనేది ఏర్పడుతుంది. అప్పుడు ప్రోడక్ట్ ఏమవుతుంది చూస్తే BH H OH BH O మైనస్ Cn. ఇక్కడ ఏమవుతుంది బాండ్ ఎలా అవుతుంది Cn మైనస్ ఎలిమినేట్ అవుతుంది. Cn మైనస్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు మనకి BH H OH C double bond O C double bond O. దీన్ని ఏమంటామంటే ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అంటాం. దీన్ని ఏమన్నామంటే బెంజోయిన్ కండెన్సేషన్. ఇది బెంజోయిన్ అని కూడా అంటాం. బెంజోయిన్ అని మనం దీన్ని పిలుస్తాం. ఓకే, రైట్. ఇది ఏమిటి మొదటిది దేని యొక్క ద్రవణ విలోమం ఇది అంటే సైనైడ్ యొక్క ద్రవణ విలోమము. నెక్స్ట్ కార్బోనైల్ కాంపౌండ్ యొక్క ద్రవణ విలోమం కనుక మనం చూస్తే కార్బోనైల్ కాంపౌండ్ ద్రవణ విలోమం కార్బోనైల్ అంపోలాన్ కనుక మనం చూసుకుంటే మనకి ఇక్కడ కార్బోనైల్ అంపోలాన్ ఇస్టాల్ హెడ్ తీసుకుని దీనికి డైథైన్స్ తో ట్రీట్ చేస్తుంది. CHCl3 HCl గ్యాస్ అనేది. ఓకే, వీటితో చర్య జరిపినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ఏర్పడుతున్నాయి డైథైన్స్. వీటిని మళ్ళీ ఏం చేస్తామంటే బ్యూటైల్ లిథియంతో -40 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద టెట్రాహైడ్రోఫ్యూరాన్తో కనుక చర్య జరిగించిన బ్యూటైల్ లిథియంతో -40 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దీని కనుక మనం చర్య జరిగించినప్పుడు మనకి ఏ విధమైన స్ట్రక్చర్ వస్తుంది అంటే బ్యూటైల్ లిథియంతో టెట్రాహైడ్రోఫ్యూరాన్ -40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కనుక దాన్ని మనకు చర్య జరిగించినప్పుడు మనకి ఏమి ఏర్పడుతున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లిథియం హైడ్రేట్ కింద బయటకు వెళ్ళిపోయి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏ విధంగా వస్తుందో చూడండి. ప్రోడక్ట్ వేస్తాం మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. దీని నుంచి ఈ నెక్స్ట్ స్టెప్ లో ఈ విధంగా నెగిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. దాని నుంచి మనకి మనం తీసుకున్నటువంటి స్ట్రక్చర్ ఆధారంగా చేసుకుని మనకి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ అనేవి రావడం జరుగుతున్నది. రైట్, ఒక్కొక్కటిగా మనం చూస్తే దీనిలో ఎలా ఉంటాయి మనం చూసుకుంటే
పెరాల్కైల్ బెంజీన్ తీసుకుని క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. దీని నుంచి ఇంకా ఏం ఫామ్ అవుతున్నాయో చూస్తే దీనిలో COO దీని నుంచి మళ్ళా ఇక్కడ బ్రేక్ అయ్యి ఇది COO అనేది ఏర్పడుతుంది. ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ దీనిలో ఇంకొకటి తీసుకున్నట్లయితే సైక్లోహెక్సానోన్ తీసుకుంటే దాని నుంచి మనకి ఏమి ఏర్పడుతుందంటే తీసుకుంటే ఈ విధంగా మనం దీనిలో ఏర్పడుతుంది. దీని నుంచి మనకి ఇక్కడ COO అనేది ఫామ్ అవుతుంది. రైట్, ఇది ఒక విధానం. ఇంకా దీనిలో ఇంకొకటి తీసుకుంటే అక్కడ తీసుకుంటే ఈ విధంగా స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ మనకి సైక్లిక్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సైక్లిక్ రైట్, ఇది కోహెసివ్గా ఫామ్ అవుతుంది. దీని నుంచి ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే ప్రోడక్ట్ OH COO. ఈ విధంగా మనం దీని నుంచి ఈ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని ఏమన్నా అంటే కార్బోనైల్ అంపోలాంగ్ అంటే ద్రవణ విలోమం అనేది సైనైడ్ అయాన్తో బెంజోయిన్ కండెన్సేషన్లో ఏ విధంగా ఉంటుంది, కార్బోనేషన్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ విధంగా చూస్తూ ఉంటాం. ఓకే, రిమైనింగ్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం.